నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఏపీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియగా ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఓవైపు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురానికి వెళ్తే మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాలలో అడుగుపెట్టాడు. అయితే ప్రచారం ముగియడానికి కొద్ది గంటల ముందు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని అభిమానులు మరీ ముఖ్యంగా నెటిజనం గమనిస్తూ ఉంటారు. తెలుసో తెలియకో వారు చేసిన పని ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తుంటుంది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం నంద్యాల వెళ్లారు. సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకొని మరీ మద్దతు ప్రకటించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకటైతే అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు బాబాయ్కి మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లడంపై నెటిజనం భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇదే అల్లు అర్జున్ 2 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానంటూ బన్నీ ఇటీవలే ట్వీట్ చేశారు. మీరు ఎంచుకున్న మార్గం సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయంటూ బన్నీ ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకుంటూ ట్వీట్ చేసిన బన్నీ సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలోనూ శిల్పా రవికి మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. ఆయన గెలవాలంటూ ట్వీట్ చేశారు. అయితే ఈసారి కేవలం ట్వీట్ చేస్తే సరిపోదని, అందుకే వ్యక్తిగతంగా కలిసి మద్దతు ప్రకటించారని అల్లు అర్జున్ మీడియాతో అన్నారు. గత 5 ఏళ్లుగా ఆయన కఠోర శ్రమ చేస్తున్నారని, రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే కేవలం ట్వీట్ సరిపోదంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసమైతే ట్వీట్ సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. శిల్పా రవి 5 ఏళ్ల వర్క్ ఫ్రం చూసిన అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల శ్రమ కనిపించడం లేదా అని కమెంట్లు పెడుతున్నారు. సొంత మామకు ట్వీట్ సరిపోతుంది, పరాయి వ్యక్తికి మాత్రం ఇంటికి వెళ్లి మద్దతు అంటూ మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపితే దాన్ని వైసీపీ జనసేనకు వ్యతిరేకంగా వాడుతుందని తెలియకుండానే అల్లు అర్జున్ శిల్పా రవికి ఇంటికి వెళ్లాడని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మేమెప్పటికీ మర్చిపోమంటూ మరికొందరు పోస్ట్ పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు మద్దతు ప్రకటించారని, స్నేహితుడు కాబట్టే శిల్పా రవి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారని బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి లేకపోయిందని కమెంట్లు పెడుతున్నారు. మొత్తంగా అటు పవన్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది.